వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్, హన్మకొండ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? గుర్రం కోటేశ్వర్. ఏం చేస్తుంటారు సార్? మాది ఉల్లిగడ్డల వ్యాపారం. గ్రామం మండలం ఏమండి? గ్రామం మండలం ఎక్కడ? మాది సిటీ డిస్టిక్ వరంగల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన ఏమన్నా పాలన బాగానే ఉంది కాబట్టి డబ్బులు లేవు, తిప్పలు పడతాడు బాగానే ఉన్నాయన్నీ కేసీఆర్ ఎత్తుకపోయిండు, డబ్బులన్నీ ఎత్తుకపోయిండు. ఇప్పుడు ఎక్కడ తెచ్చి పెడతాడు, తిప్పలు పడుతున్నాడు. ఆయన తప్పైతే ఏం లేదు ఇప్పటి వరకే చూసే వరకు. తిరుమలకి ఏమవుతుంది, ఎంత ఏమి ఇవ్వట్లేదు మాకు. అంత పుణ్యానికి ఫ్రీ వస్తే తీసుకోవడానికి అందరు రెడీ ఉన్నారు. మరి అక్కడ లేనప్పుడు ఏంటి ఇస్తారండి? అదే కదా. కానీ ఇబ్బందులు అయితే పడుతున్నాడు. కేసీఆర్ అంటే నమ్మకం లేదు, రాదు, డౌట్ పాలన. అది వాళ్ళు ఏమైనా డబ్బులు బాగా ఖర్చు పెడితే మాత్రం చెప్పారు, అది సంగతి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన ఏముందండి, అన్నీ ఎక్కడిక్కడ ఆస్తులన్నీ గవర్నమెంట్ అన్నీ అమ్మిండు. అమ్మి వాళ్ళకు ఆయన సగం డబ్బులు మాయం చేసిండు, అంత ఖర్చు పెట్టిండు. పాలన అయితే ఏం లేదు, చేసిండు బాగానే. ఏం లాభం, అన్నీ మన అమ్మి మనకే పెట్టిండు, అన్ని లోపలికైనాయి డబ్బులన్నీ. అది పరిస్థితి, అంతే. థ్యాంక్ యూ సార్. అమ్మా, మీ పేరమ్మా? నాగమణి. ఏం చేస్తుంటారమ్మా? ఏం లేదండి, ఖాళీగానే ఉంటాం. గ్రామం మండలం? గ్రామం టేకులపల్లి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏమి రాలేదండి, మాకు బస్సు ఒక్కటే ఫ్రీ అయింది, అంతే. ఇంకేమి లేవు. కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఈ రెండుకు తప్ప ఇంకేమి లేవు. ఏమంటే ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు రావాలి, ఏమి ఇబ్బందులు లేకుండా ఉండాలి, అందరూ మంచిగా సంతోషంగా ఉండాలి ఎప్పట్లాగానే. అది మనం కోరుకునేది. ఇల్లు ఒకటి కావాలంటారు? ఇల్లు ఒకటి కావాలా. దరఖాస్తు పెట్టుకున్నారా? పెట్టలేదండి, ఇక అంటే రాసుకొని పోయారు. పెట్టలే, పెట్టాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఆయన పింఛన్ ఇచ్చిండు, ఆయన చేసిన కాడికి బాగానే చేసిండు, మంచిగానే వచ్చింది, ఇంకేం రాలే. మీ పేరమ్మా? అరుణ అండి. ఏం చేస్తుంటారమ్మా? నేను సార్ జిహెచ్ఎంసీలో చేస్తాను. గ్రామం మండలం? హైదరాబాద్లో చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఓకే, బట్ కాకపోతే సగం అవుతున్నాయి, సగం అవ్వట్లేవు. లేడీస్కి రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది మొత్తం. ఏమంటారు, బస్ ఫ్రీ పెట్టడం ఆయన తప్పు కాదు, దాన్ని యూజ్ చేసుకోవడం వీళ్ళకి రావట్లేదు. అది ఎలా పెట్టాలి ఏంది అనేది దాన్ని కొంచెం కరెక్ట్ పెడితే బాగుండేది. ఇంకోటి మనకి ఏమంటారు, అది దళిత బంధు, అదేమో రైతు బంధు, అవి ఇస్తారు కదా. కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తున్నాయి. ఉన్నయే చేసేలేడు. కొత్త అప్లికేషన్స్ అవసరమా? అప్లికేషన్స్ కొన్ని అయిపోయినాక కొన్ని వేసే బాగుంటుంది. బీసీలకి, ఎస్సీలకి అందరికి ఒకసారి వేస్తే ఇంటర్నెట్ సెంటర్లో పోతే ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా. అసలు చాలా చిన్న పిల్లల్ని వేసుకొని డేట్ కూడా మళ్ళీ డేట్ ఇచ్చిన రోజు అదే సర్వర్ డౌన్ అయిపోతుంది. ఆ రోజు మరి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు సర్వర్ డౌన్ చేయాలి? ఏదైనా ఇచ్చినప్పుడు ఒకసారి గవర్నమెంట్ దగ్గర నుంచి సరిగా చేసుకోవాలి. వచ్చి ఆయననే పెడుతున్నాం, ఆయననే వేసాలి అంటే జనాలను పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నాం. మరి లేకపోతే ఆయన ఇవ్వడం తప్పని నేను అనట్లేను, దాన్ని ఎట్లా ఇవ్వాలి ఏంది అనేది కొంచెం ఆయన కూడా ఒక ఉంటే నా ప్రాసెస్ అనేది కరెక్ట్ లేదు. ఆన్లైన్ చేయమని చెప్తున్నారు, అంతటా ఒకసారి చెప్తే ఎట్లా? కొన్ని ఏరియాలకు కొన్ని సార్లు అని చెప్పాలి. నేనైతే అదే ప్రాసెస్ మీద దగ్గర 2 months నుంచి తిరుగుతున్నా. ఏది చేయాలన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది రాజీవ్ గృహ కల్పన ఇప్పుడు వచ్చింది కదా కొత్తది, 5 లక్షలది. ఫస్ట్ ఎక్స్టెన్షన్ చేసారు కదా, అదే ఆ రోజు మనం ఆన్లైన్ చేయడానికి వెళ్ళాం అనుకోండి, ఆ రోజు సర్వర్ రావట్లేదు. మరి ఆన్లైన్ చేయమని ఎందుకు చేయించాలి? క్యాస్ట్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఉన్న వాళ్ళకి డబల్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా, అక్కడ ఇవ్వాలన్నా కూడా. చేసే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటి, ఏదైనా గవర్నమెంట్కి సంబంధించింది ఏది చేయాలన్నా అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా అదవుతుంది. ఆయన పెడుతుండు కరెక్టే, కానీ యూజ్ చేసుకోవడం మాకు రావట్లేదు అన్నట్లే. మధ్యలో ఉన్న వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. కొంచెం కరెక్ట్ చేస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడైతే అసలు ఏమీ పెట్టలేదు, ఆయన ఏమీ లేదు, 2 లేవు. ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ లేవు, అవి లేవు, 2 లేవు. అవి చేయమని రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ ఇవేవి ఇవ్వలేదు. ఈయన ఇవి అన్నీ చేయమని చెప్తుండు, కానీ చేయడానికి తిరగడానికి టైం వేస్ట్ అయిపోతుంది.
ఆయనకి ఈయనకి తేడా ఏముంది? ఇక ఇస్తున్నాడు అని కానీ వచ్చిందాక గ్యారెంటీ లేదు. ఇంకా మా అంటే ఇంకా 2 years అయితే అయిపోతుంది. ఈయనది కూడా 3 years అయింది అనుకుంటా ఆల్మోస్ట్. ఇంకా అయితే అయిపోతుంది వేస్ట్. ఇక అందరు అట్లనే ఉంటే ఇంకెవరిని చేసుకోవాలి? మన పనులు మనమే చేసుకోవాలి. ఇక నాకు తెలిసిన మట్టుకైతే. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మ? మమత. ఏం చేస్తుంటారమ్మ? హౌస్ వైఫ్. గ్రామం, మండలం? గ్రామం తిరుమలగిరి, మండలం తిరుమలగిరి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చేస్తుండో కానీ కొంచెం దగ్గర ఉండి అన్నీ చూసుకోవాలి. మధ్యలో మెడిటేషన్ ఎవరు తీసుకుంటారు, ఎవరు ఏంది, అసలు పబ్లిక్ కరెక్ట్ వస్తుందా లేదా, మధ్యలో వాళ్ళే తింటుర్రా, అసలు ఎలా ఉంది అనేసి ఆయన కొంచెం వర్క్ తీసుకోవాలి. ఫ్రీ బస్ అయితే పెట్టడం వేస్ట్. బస్ వాళ్ళు ప్రతి విలేజెస్లో బస్సు స్టాప్ అవుతలేదు. పబ్లిక్ కూడా ఫుల్ సీట్ దొరుకుతలేదు. పిల్లలు వేసుకొని ఎక్కాలంటే రిస్క్. టైం టు టైంకి ఏ ఊరికి విలేజెస్కి బస్సులు లేవు. అవన్నీ చూస్తూ చేసుకోవాలి. ఫ్రీ తీసేయడమే బెటరు. జెంట్స్కు బెటరు. జెంట్స్కి అయినా అసలు సీట్లు అనేవి దొరుకుతలేవు. అసలు పిల్లల్ని వేసుకొని బ్యాగులు వేసుకొని ఎక్కాలన్నా రిస్క్. బస్సులు అన్ని విలేజెస్లో ఆపుతలేరు. కండక్టర్స్ కూడా సీరియస్ అవుతుండు ప్రతి విషయానికి. అంతే, ఇంకా అన్ని వాళ్ళకి తెలుస్తుంటుంది. ఇక వాళ్ళు చూస్తూ ఉండాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పే చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు మొత్తం చూసుకోవాలి. మధ్యలో వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అంతే, వాళ్ళ పైన చెప్తారు ఇక్కడ జరిగేది ఇక్కడ జరుగుతుంది, వాళ్ళు అక్కడ కూర్చునేది అక్కడ కూర్చుంటారు. అంతే, ఏం జరుగుతుంది ఎక్కడ విలేజెస్లో ఏం చేస్తుర్రు ఏంది అనేసి వాళ్ళు క్లారిటీగా చూసుకోవాలి. ఈ 6 గ్యారెంటీలలో గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందంటారా మేడం? అభివృద్ధి అంటే ఉంది. ఇంకా అంటే మాకు అంత క్లారిటీ. కరెంటు వస్తుంటుంది పోతూ ఉంటుంది అన్నీ చెప్తూ ఉంటారు. అంతే, 0 బిల్. థ్యాంక్స్ అమ్మా. ఓకే.